హలో అండి, నమస్తే. నేను మీ సాయి ముప్పిడి. ఈ వీడియోలో నేను రైతులు మందులు స్ప్రే చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతానండి. మందులు స్ప్రే చేసే ముందు ఏ మందు మీదైనా కంపెనీ వారు మెన్షన్ చేస్తారండి ప్రికాషన్స్ అనేటివి. ఆ జాగ్రత్తలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం మనకు ఆ లేబుల్ మీద మనకు చూడొచ్చండి. ఆ జాగ్రత్తలు పాటిస్తూనే మనం మందులు స్ప్రే చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ అలా చేయకపోతే మనకు షార్ట్ రన్లో అయినా లాంగ్ రన్లో అయినా వాటి దుష్ప్రభావాలు అనేటివి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ రన్లో అంటే మనకు ఎటువంటి దురద మరియు కళ్ళు తిరగడం, వాంతింగ్స్ అవ్వడం, జ్వరం, ఇటువంటి అన్నీ షార్ట్ రన్లో తెలిసిపోతాయండి. లాంగ్ రన్లో అంటే మనం స్ప్రే చేసేటప్పుడు మనకు శ్వాస ద్వారా మనకు లోపలికి వెళ్తే అది లంగ్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అలాగే స్కిన్ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేను ఇండియా టుడేలో చూశానండి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నా తోటి రైతులకు తెలియాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మన రైతులం చాలా నిర్లక్ష్యంగా మరియు ఏమరపాటుగా ఈ విషయంలో మనం ఉంటామండి. మనం వీటిని అసలు కేర్ చేయం. కంపెనీ వారు చెప్పిన ప్రికాషన్స్ని నేను చాలామంది రైతులను గమనించాను. అందుకే ఇలా చేయొద్దు అనే ఉద్దేశంతో, నలుగురికి తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అందుకే మందులు స్ప్రే చేసే ముందు ఖచ్చితంగా వాటర్ అబ్జర్వ్ చేయని ప్లాస్టిక్, అంటే మనకు పీపీ కిట్లు అనేటివి ఉంటాయి, లేకపోతే అవి కొనే స్తోమత లేకపోయినా మనం రెయిన్ కోట్ లాంటివన్నా ధరించి ఫుల్ హెడ్ నుంచి లెగ్స్ వరకు ఫుల్ బాడీ కవర్ చేసుకొని మందులు స్ప్రే చేస్తేనే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఫేస్ మాస్క్ అనేది ఖచ్చితంగా ధరించాలి. అలాగే స్ప్రే చేసే ముందు కూడా వాళ్ళు ఆల్రెడీ మనకు మెన్షన్ చేస్తారు. స్మోకింగ్ కానీ, ఎటువంటి గుట్కా, పాన్ పరాక్ లాంటివి ఏమన్నా నమలడం, ఇవన్నీ సిగరెట్లు తాగడం, ఇటువంటివి తాగి అలాగే మనం స్ప్రే చేసేటప్పుడు ఇటువంటివి చేయకూడదని వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. మనం కూడా అది ఖచ్చితంగా పాటించాల్సిన అంశం అండి. అలాగే స్ప్రే చేశాక కూడా మనకు బట్టలు అనేటివి ఖచ్చితంగా మనం వాష్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం కూడా స్నానం చేస్తే బెటర్ అండి. మరియు మనం గుళికలు జల్లే ముందు కూడా ఖచ్చితంగా గ్లౌజెస్ అనేటివి ధరించే మనం గుళికలు అనేటివి చల్లుకోవాలి. ఎందుకంటే కలర్ అనేది మన గోర్లలో అలానే ఉండిపోయి మనం తింటే అది ఫుడ్ ద్వారా మనకు లోపలికి వెళ్ళి చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ మందులు అనేటివి క్యాన్సర్ రిస్క్ను పెంచే అవకాశం ఉంటుందట అండి. నేను గూగుల్లో చూశాను, అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. నా తోటి రైతులకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగా అయినా చేరుకుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అందుకే ఖచ్చితంగా మనకు మందులు స్ప్రే చేసే ముందు కంపెనీ వారు మెన్షన్ చేసిన ప్రికాషన్స్ అనేటివి మనం ఖచ్చితంగా తీసుకొనే మందులు స్ప్రే చేయాలండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.